బిక్తాతయ్య, అక్కకి క్యూర్ అయిందంట కదా, నేను వెళ్ళి చూస్తాను. ఒరేధనా, ఏంట్రా వీడి గోళ? ఉన్నాను నాన్న, నేను మాట్లాడతాను. నాన్న వంశీ, నువ్వు గదిలోకి వెళ్ళు. లేదు తాతయ్య, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అమ్మా వెళ్దాం పదమ్మా, రా అమ్మా వెళ్దాం పదా. వంశీ చూడు, వద్దు నాన్న, మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు. కాసేపట్లో అక్కని ఝాన్సీ పిన్ని ఇక్కడికి తీసుకొచ్చేస్తుంది, ఓకేనా? అవునా? నిజమా అమ్మా? అవును నాన్న. అయితే ఓకే అమ్మా. వంశీ, ఈ ఇంట్లో వాళ్ల మాటలు నమ్మకు. వీళ్ళు నీకు అబద్ధం చెప్తున్నారు. అంటే మా అక్కకి ట్రీట్మెంట్ జరగలేదా? ట్రీట్మెంట్ జరిగింది, తను క్యూర్ అయ్యింది. కానీ తను ఈ ఇంటికి రాదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ రాలేదు కూడా. ఎందుకు రాదు? వస్తుంది, మా పిన్ని తీసుకొస్తుంది. మీ పిన్నే కాదు, ఎవ్వరూ తీసుకురాలేరు. ఎందుకు? ఎందుకంటే స్వీటీని ఆ రాజయ్య వాళ్లకు అప్పచెప్పమని కోర్టు తీర్పిచ్చింది కాబట్టి. మృణాల్ని, వాడు చిన్న పిల్లాడు, అవన్నీ ఇప్పుడెందుకు చెప్తున్నావు? ఏంటి వదినా నువ్వు? వీడికి నిజం తెలియక ఏదేదో ఊహించుకుంటూ ఉంటాడు కదా. రోజులు గడుస్తున్నా గాని అక్క రావడం లేదని వీడు ఏడిస్తే ఏం చేస్తావు? అప్పుడు ఇంకో అబద్ధం చెప్తావా? ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని రోజులు గడిచినా ఏదో ఒక రోజు నిజం తెలియాల్సిందే కదా. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అంటారు కదా. అందుకే నేనిప్పుడే వంశీకి నిజం చెప్తున్నాను. వంశీ, ఎంత ఏడవాలనుకుంటే ఇప్పుడే గుక్క పెట్టి ఏడ్చేసేయి. మీ అక్కని ఆ రాజయ్య వాళ్ళు హాస్పిటల్ నుంచే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. పర్మనెంట్ గా అక్కడే ఉంటుంది. ఇక నుంచి నువ్వు ఒక్కడివే స్కూల్కి వెళ్ళాలి, ఒక్కడివే ఆడుకోవాలి, ఒక్కడివే హోంవర్క్ కూడా చేసుకోవాలి. అర్థమైందా? లేదు, మా అక్కని వాళ్ళ ఇంటికి పంపించకండి, ఇక్కడే ఉండాలి. మేం పంపించడం లేదు. ఏ కోర్టు అయితే మిమ్మల్ని ఈ ఇంటికి పంపించిందో ఇప్పుడు అదే కోర్టు మీ అక్కని రాజయ్య వాళ్ళ ఇంటికి పంపించమని చెప్పింది. అదంతా నాకు తెలీదు. నాకు మా అక్క కావాలి. అమ్మా, అక్క కావాలమ్మా. అక్క లేకుండా నేను ఉండలేనమ్మా, నేను ఉండలేనమ్మా, నేను ఉండలేను. ముందు అయ్యాడు పాపు. మావయ్య, దయచేసి నేను చెప్పేది ఒక్కసారి వినండి. వంశీ, స్వీటీ ఒక తల్లి కడుపున పుట్టకపోయినా వాళ్ళు సొంత అక్క తమ్ముళ్ళలా పెరిగారు. ఇప్పుడు వాళ్ళని వేరు చేయడం కరెక్ట్ కాదు. మా నాన్నకి జాలి దయ అనేది లేదు వదినా. రాకేష్ ప్రాణంగా పెంచుకున్న స్వీటీని ఇప్పుడు ఆ రాజయ్య వాళ్ళకి అప్పగిస్తే వాడి ఆత్మ క్షోభిస్తుంది. ఆ అనాథ పిల్లని ఇంటికి తీసుకొస్తే నా అంతరాత్మ క్షోభిస్తుంది. అది కాదు మావయ్య. నువ్వు అనవసరంగా వాడి గురించి మాట్లాడకు, నాకు తలనొప్పిగా మారకు. అంటే నాన్న, ఆ రాజయ్య మూర్ఖుడు కదా, వాడికి స్వీటీని ఇవ్వడం కరెక్ట్ కాదని వదిన ఉద్దేశం. అంతే కదా వదినా? నా ఉద్దేశం కూడా అదే నాన్న. రేయ్, ఏది కరెక్టో ఏది రాంగో నాకు తెలుసు. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా కోర్టు తీర్పిచ్చింది కదా, ఇంకా ఎందుకు ఆ టాపిక్ తీసుకొస్తున్నారు? మావయ్య, కోర్టు తీర్పిచ్చింది, కానీ మీరు అనుకుంటే స్వీటీ మన ఇంట్లోనే ఉండగలదు. నాకిష్టం లేదు. నా ఉద్దేశం అందరికీ అర్థమైంది కదా. ఇంకెవరి పనులు వాడు చూసుకోండి. వెళ్ళండి. రేయ్, నువ్వు కూడా నీ రూమ్కి వెళ్ళరా. అమ్మా, మీరెవ్వరూ అక్క దగ్గరికి రారు కదా. సరే, నేనే వెళ్తానమ్మా. వంశీ, వంశీ, నన్ను వదిలేమ్మా. అది కాదు వంశీ. నాన్న ప్లీజ్ వంశీ, నేను చెప్పేది అరకు
సైలెంట్ గా ఉండు. బిగ్ తాతయ్య నేను మా అక్క దగ్గరికి వెళ్తాను తాతయ్య, వదిలేమని చెప్పండి. అమ్మా వద్దు ప్లీజ్ వంశీ, అమ్మా, వంశీ, వద్దు. వదిలేమ్మా, నేను వెళ్తాను నాన్న. కమలా వాడిని వదలకు. ఒకవేళ వాడు ఇప్పుడు తప్పిపోతే అనవసరమైన టెన్షన్ గొడవ. పారిజాతం నన్ను వదిలేమ్మా. వంశీ ఆగరా. వంశీ నాన్న. అయ్యగారు వాడి ఇంట్లో నుంచి పారిపోకుండా చూడు. వాడికి ఏం కావాలో అన్ని గదిలోకి తీసుకెళ్ళు. వద్దు నాన్న. వదిలేమ్మా. అలాగే అయ్యగారు. రా బాబు. అమ్మా నన్ను వదిలేమని చెప్పమ్మా. వంశీ. అమ్మా అమ్మా వంశీ. నన్ను వంశీ, వదిలేమని ఆగు నాన్న. చెప్పమ్మా. వంశీ. అమ్మా. రా బాబు. అమ్మా అమ్మా వదిలేమని చెప్పమ్మా, నేను మా అక్కని చూడాలి. అమ్మా రా బాబు. తీసుకెళ్ళు వాడిని. అమ్మా అమ్మా వదిలేమని చెప్పమ్మా. ఏమండి మీరైనా చెప్పండి. ఏంద్రా ఇది? నీళ్ళ నాయనకే తిరుగుతురు. గిన్ని ఆ లాయర్ పోలీసుడు ఉన్నాడ్రా. ఆడు చూస్తే ఏమైతుందో ఎరకేనారా? నన్ను తోలుకపోయి జైల్లో పడేస్తారా. పొండ్రా. నిన్ను నమ్మడానికి లేదు. రత్నవేలన్నా నీ వెంటే ఉండమని చెప్పాడు. అరే నేను చెప్పేది జరంత సోచాయించండి రా. ఆలోచించడానికి ఏం లేదు. మర్యాదగా బిడ్డను మాకు అప్పగిస్తావా లేదా మమ్మల్ని బిడ్డను ఎత్తుకుపోమంటావా? ఏంద్రా ఇది? మొత్తం చెడగొట్టేలా ఉన్నారే. మీరెల్లుర్రా, నేను బిడ్డను తొలకొస్తా. నువ్వు మాటలతో చెప్తే వినవరా? ఏంద్రా కత్తి తీసినావు? రేయ్ ఎవరైనా చూస్తారా? తీయరా. నడురా. నడు. మాకు బిడ్డనప్పు చెబుతూ పదా. నడవరా. రే ఆడ ఝాన్సీ మేడం గౌతమ్ సారు ఉన్నారా. నా ముచ్చటిని గీ కత్తి తీసి జరంత ఈ నుంచి పోండిరా. రే మీకు దండం పెడతాను రా. రేయ్ నోరు మూసుకొని పదా. అన్నా థ్యాంక్స్ అన్నా. దేవుళ్ళు లెక్క వచ్చిర్రు. ఉంటాను మరి. ఏయ్ ఆగు. ఏయ్ సపోర్ట్ చేయకుండా మాతో పదరా. ఏందన్నా ఇది? మీరెవరే? నన్నెందుకు కాపాడిరు? మళ్ళీ ఎందుకు సంపాలని చూస్తురు? ఏయ్ ఏయ్ పదరా. రేయ్ పదరా. ఏందన్నా ఏడికి తీసుకుపోతురు? అన్నా ఇంతకీ ఏడికి తీసుకుపోతురు అన్నా? డాక్టర్ సారు నా బిడ్డను తాపి చూడాలా? వెళ్ళి చూడండి. డాక్టర్ శ్రీవల్లి గారు, ఇప్పుడు మిమ్మల్ని స్వీటీ చూస్తే చాలా భయపడిపోతుంది. మేడం మీరేం కంగారు పడకండి. ప్రజెంట్ తను సెడేషన్లో ఉంది. 1 అవర్ వరకు స్పృహలోకి రాదు. మీరు స్వీటీని చూసిన తర్వాత నా రూమ్కి రండి. మందులు ఎలా వాడాలో మీకు చెప్తాను. ఓకేనా? గట్లనే సారు. శ్రీవల్లి
నీకు నయమైందే. నీ ప్రాణాన్ని దక్కించుకున్నాను బిడ్డ. ఇక గిప్పటి సంది నువ్వు అందరిలానే ఉంటావు. నీకేం కాదు. ఇక మన ఇంటికి మనం పోవచ్చు. నిన్ను మంచిగా చూసుకుంటాం. నువ్వు ఎవరో అడుగుతున్నదా, ప్రేమ పంచిన బంధమే ఇలా, పేరు ఏమిటో చెప్పమన్నదా, ఓటమందునా ఇది గెలుపు అందునా. మాధవ్ గారు నెంబర్ నోట్ చేసుకున్నారు కదా? ఎస్ సార్. ఓకే, మీరు ఇమీడియట్ గా నెంబర్ని ట్రేస్ చేయండి. కాల్ డేటా రికార్డ్స్ ఎవ్రీథింగ్ నాకు కావాలి. అలాగే సార్. ఇంకో విషయం, ఆ డేవిడ్ గారిని సార్. మేడం, ఇప్పుడు స్వీటీని తన కన్న తల్లిదండ్రులైన రాజయ్య శ్రీవల్లికి అప్పజెప్పాలని కోర్టు నిర్ణయించడమైనది. ఒక్క నిమిషం. ఓకే సార్. ఝాన్సీ గారు. గౌతమ్ గారు, ఝాన్సీ గారు, ఏంటండి ఇది? ఈ కన్నీళ్ళేంటండి? నా ప్రాణం పోతున్నట్టుంది. ఝాన్సీ గారు, అసలు ఏమైంది ఇప్పుడు? స్వీటీకి నయం అయిపోయింది కదా? కానీ స్వీటీని రాజయ్య వాళ్ళు తీసుకెళ్తారంట కదా. స్వీటీ నా బిడ్డ. ఎన్నాళ్ళు కష్టపడి పెంచుకున్నాను, కంటికి రెప్పలా కాపాడుకున్నాను. మీకు తెలుసు కదా, స్వీటీ అంటే నాకు ప్రాణం అని. తెలుసండి. మరి నా ప్రాణాన్ని వాళ్ళకి ఎలా అప్పగించమంటారు? ఝాన్సీ గారు, ప్లీజ్ మీరు ఎమోషనల్ అవ్వకండి. గౌతమ్ గారు, స్వీటీని నేను వదులుకోలేను. ఆ రాజయ్య పచ్చి మోసగాడు. నా బిడ్డ తన చేతుల్లోకి వెళ్ళిన మరుక్షణమే నా బిడ్డని అమ్మేస్తాడు. ఈ విషయం చెప్తే మీరెవరూ నమ్మట్లేదు. ఏదైనా జరగనివ్వండి, నేను మాత్రం స్వీటీని ఆ రాజయ్య వాళ్ళకి అప్పగించను. ఏంటండి అలా చూస్తున్నారు? ఓ, కోర్టు ఆర్డర్ ఉల్లంఘించినందుకు మీరు నన్ను అరెస్ట్ చేస్తారా? చేయండి, ఐ డోంట్ కేర్. ఝాన్సీ గారు, ఏంటండి ఇది? గౌతమ్ గారు, మీరు నన్ను ఏం చేసినా సరే నేను మాత్రం స్వీటీని ఆ రాజయ్య వాళ్ళకి ఇవ్వను. ఓకే అండి, ఓకే. ముందు మీరు కూర్చోండి. ముందు మీరు కూల్గా ఉండండి. ఎందుకు అనవసరంగా కంగారు పడుతున్నారు? ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు మీరు? మీ మాట ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేనెప్పుడూ నమ్ముతాను. అలాగే ఇప్పుడు కూడా నమ్మాను. మీరు నన్ను అపార్థం చేసుకోకండి. స్వీటీని మీ నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. ఎందుకంటే మీకు అడ్డుగోడలా నేనుంటాను. నన్ను దాటి ఎవ్వరూ మీ దగ్గరికి రాలేరు. ఆ రాజయ్య గారి ఫోన్ కాల్స్ ట్రేస్ చేయమని మాధవ్ గారికి చెప్పాను. వాళ్ళు అదే పనిలో ఉంటారు. చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా ఇమీడియట్ గా రాజయ్యని కస్టడీలోకి తీసుకుంటాను. అప్పుడు స్వీటీని పర్మనెంట్ గా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యంగా ఉండండి. రాజ్ గారు, ఇప్పుడు గౌతమ్ సార్ ఝాన్సీ మేడంని ఓదార్చడానికి భరోసా ఇచ్చారు, కానీ కోర్టు ఆర్డర్ని సార్ ఫాలో అవ్వాల్సిందే కదా? మన సార్ మాటిచ్చారంటే ఏదో ప్లాన్లో ఉండే ఉంటారు.
ఏదైనా సరే మృణాలిని మేడం ఊరుకోదు కదా. అది నిజమే. ఏం జరుగుతుందో ఏంటో చూద్దాం. ఝాన్సీ గారు వాటర్ ఏమైనా తాగుతారా? వద్దండి, నో థ్యాంక్స్. ఆండవా, ఎన్నడా ఇది? రేయ్, ఆ దుబాయ్ షేక్ ఏమై పుడిచినాడ్రా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఎత్తి పొడుసలేదే. మ్యాటర్ ఎన్న మాదిరి అయి ఉంటుంది అన్నా. ఏందప్పా, ఏమై పుడిచినది? బిడ్డను తీసుకురాలేదా? ఆ రాజయ్య గారు ఎక్కడప్పా? అన్నా, ఆ రాజయ్య గారు మనల్ని మోసం చేసిండన్నా. అంటే ఆ రాజుగాడు మన కళ్ళు గప్పి ఇంకో గ్యాంగ్తో చేతులు కలిపాడు. ఆండవా, ఆ రాజుగాడు ఎంత మాదిరి హ్యాండ్ ఇచ్చినాడో చూసితువా? ఈ లోకంలో నమ్మకానికి విలువ లేదు ఆండవా. రై, ఎట్టి పరిస్థితుల్లో ఈ డీల్ మిస్ అయి పోడ్చకూడదు. మనమే చేసి పోడ్చాలి. ఆ రాజయ్య గారికి ఈ రత్నవేలేంటో తెలిసి పోడ్చాలి. వాణ్ణి వెంటనే పట్టుకొని తీసుకురండి అప్ప. వాడికిచ్చే ట్రీట్మెంట్తో ఇంకొకడికి ఈ రత్నవేల్ని మోసం చేయాలనే ఆలోచనే రాకూడదప్ప. ఎలానప్ప? అలాగేనా? ఒరే రాజుగా, నా చేతులు అయిపోయావురా. నిన్ను ఇడిసేదే లేదప్పా. మొత్తుకోకు. అరే మొత్తుకోకు బిడ్డ, నేను మీ నాన్నని. కాదు, నువ్వు మా నాన్నవి కాదు, బూచోడివి. బిడ్డ బిడ్డ మొత్తుకోకు. దగ్గర రాకు, దూరం వెళ్ళు. ఝాన్సీ గారు, ఏమైంది? స్వీటీ అరుస్తున్నట్టు అనిపించింది. అదేం లేదులేండి, మీరు కూర్చోండి. కూర్చోండి డాక్టర్.
మీరు కంటిన్యూ చేయండి. సపోర్ట్ చేయకు బిడ్డ, సపోర్ట్ చేయకు. అరే బిడ్డ బిడ్డ గమ్మునుండు. అరే చెప్పేది నీకే, గమ్మునుండు. చెప్తుంటే సమజ్ అయితే లేదా? గమ్మునుండు, గమ్మునుండు. ఊదురు బిడ్డ, ఊదురు ఊదురు. స్వీటీ, స్వీటీ. ఝాన్సీ గారు, ఝాన్సీ గారు. గమ్మునుండు. రాజయ్య, మీరా? బిడ్డను తీసుకుని వెళ్తాం. మీరెందుకు వచ్చారా? బిడ్డ నేను అప్పు చెప్తాను అన్నాను కదా, వెళ్ళండి రా, వెళ్ళండి రా. లేదురా, రత్నవేలన్న బిడ్డను తీసుకొని రమ్మన్నాడు, నువ్వు తప్పుకో. రే మీకు చెప్తే సమజ్ అయితే లేదా? కిండే ఝాన్సీ మేడం, గౌతమ్ సార్ ఉండ్రు. రే పోండిరా. ఝాన్సీ గారు, ఝాన్సీ గారు, ఎక్కడికండి? ఎందుకు ఉన్నట్టుండి వచ్చేస్తున్నారు? లేదు గౌతమ్ గారు, స్వీటీ అరుపు వినిపించింది నాకు. పోండ్రా, పవర్ పోండ్రా. అదేం కుదరదు. దొరికితే అందరం జైల్లో ఉంటాం. పోండ్రా. లేదు లేదు, పోండ్రా, పోండి, పోండి, పోండ్రా. ఝాన్సీ గారు, స్వీటీ దగ్గర డాక్టర్ నర్సు ఉన్నారు. స్వీటీకేం కాదు. లేదండి, స్వీటీ అరుపు నాకు వినిపించింది. స్వీటీ, స్వీటీ. ఝాన్సీ గారు, ఝాన్సీ గారు. స్వీటీ, స్వీటీ, స్వీటీ. ఇవన్నీ ఎవరు తీశారు? అసలు ఇక్కడ మీరేం చేస్తున్నారు? సిస్టర్, డాక్టర్. సిస్టర్, పేషెంట్ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు? ల్యాబ్ రూమ్ నుంచి సార్ ఫోన్ చేస్తే వెళ్ళాను డాక్టర్. ఫోన్ చేస్తే పేషెంట్ని ఇలా వదిలేసి వెళ్ళిపోతావా? ఏమైంది? అసలు ఇవన్నీ ఎవరు తీశారు? అంటే డాక్టర్ సారు. ఏమైందో చెప్పయ్యా. నేను బిడ్డను చూడడానికి వచ్చిన, నాకేం తెలియదు. మిమ్మల్ని ఇక్కడికి రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చారు? అంటే ముందు అందరూ బయటికి వెళ్ళండి, వెళ్ళండి. సార్ ప్లీజ్ బయట వెయిట్ చేయండి ప్లీజ్. మేడం ప్లీజ్. నర్స్, పల్స్ చెక్ చేయి. ఓకే డాక్టర్. రైట్. స్వీటీ దగ్గరికి ఎందుకు వెళ్ళావరా? ఎవరూ లేని టైం చూసి ఎత్తుకుపోదాం అనుకుంటున్నావా? లేదు సార్, నేను చెప్పినా కదా దాన్ని సూండికే పోయినా అని. రైట్, నిజం చెప్పరా. నువ్వే ఆ కనెక్షన్స్ అన్ని పీకేసి ఉంటావు. వద్దని ఎంత చెప్పినా వినకుండా ఈ అమ్మాయి ఇంటికొచ్చింది. ఇప్పుడు ఇంటి లోపలికొచ్చిందంటే ఖచ్చితంగా తనకి గౌతమ్ నా కొడుకే అని తెలిసిపోతుంది. తను ప్రేమించింది గౌతమ్నే అని మామయ్యకి తెలిసిపోతుంది. ఆయన గౌతమ్తో ప్రియాంకని పెళ్లి చేసుకోమంటారు. వాడు ఒప్పుకోడు. ఝాన్సీని ప్రేమిస్తున్న విషయం చెప్పేస్తాడు. అదే జరిగితే ఈ ఇంట్లో చాలా గొడవలవుతాయి. గౌతమ్ కూడా నాకు దూరం అయిపోతాడు. లేదు, అలా జరగకూడదు. ఎలాగైనా ప్రియాంకని ఇటు నుంచి ఇటే పంపించేయాలి.
ఆలోచిస్తున్నారా ఆంటీ? ఏం లేదులేమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. పర్లేదు ఆంటీ, థ్యాంక్స్ ఎందుకు? సరే నువ్వు వెళ్ళమ్మా, నేను ఇంట్లోకి వెళ్తాను. ఏంటి ఆంటీ, ఇంట్లోకి పిలవాల్సింది పోయి వెళ్ళిపోమ్మంటున్నారు? అది ఏం లేదమ్మా, నువ్వు నాతో పాటు ఇంట్లోకొస్తే నాకేమైపోయిందో ఏంటోనని మా వాళ్ళు కంగారు పడతారు, అందుకే అలా అన్నాను. నువ్వు ఏమీ అనుకోవద్దు. నేను మరోసారి నేనే దగ్గరుండి మా ఇంట్లోకి తీసుకెళ్తాను, సరేనా? సరే ఆంటీ, జాగ్రత్త. బాయ్ ఆంటీ. రైతనా తను కృష్ణప్రసాద్ గారు అమ్మాయి ప్రియాంక కదూ? అవునా? అమ్మా ప్రియాంక, ఆగమ్మా ఒక్క నిమిషం. ఇందులో ఉన్నది నువ్వే కదా? చెప్పరా, ఈ పిల్లల్ని ఏం చేశావు? వాళ్ళు ఏమైపోయారో నిజంగా నాకు తెలియదు సార్. తెలీదా? తెలీదా? తెలీదు సార్. తెలీదా? చెప్పరా, తెలీదా? తెలియదు సార్. చెప్పు. నొప్పిగా ఉందా? అవును సార్. ప్లీజ్ సార్, కొట్టకండి సార్. పసి పిల్లలరా, వాళ్ళేం పాపం చేశారని ఎత్తుకుపోయావు. పిల్లలు ఎక్కడున్నారో ఏంటో తెలియక కన్నవాళ్ళు ప్రాణం పోయేలా ఏడుస్తున్నారు. అసలు పిల్లల్ని ఎత్తుకుపోవడం ఏంట్రా? ఏం బ్రతుకురా నీది? వాళ్ళు ఎక్కడున్నారో చెప్పురా. చెప్పు చెప్పు చెప్పరా. ఇలా కాదురా, నువ్వు నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. నిజం చెప్తాను సార్, కొట్టుకోండి సార్. పిల్లలు ఇక్కడే ఉన్నారు. ఇక్కడంటే ఎక్కడున్నారు సార్? చార్మినార్కి దగ్గరలో ఒక ఇంట్లో సేఫ్ గా ఉన్నారు. నీ బాస్ ఎవడు? దీని వెనుకున్నది రత్నవేలేనా? చెప్పు. అవును సార్. రత్నవేలన్నీ ఈ దందా చేస్తున్నాడు. పిల్లల్ని కిడ్నాప్ చేసి దుబాయ్కి, ఖతర్కి అమ్మేస్తుంటాడు. మాధవ్ గారు, వీడి జాగ్రత్త. ఏదైనా వెధవేషాలేస్తే పోలీస్ ట్రీట్మెంట్ ఇవ్వండి. అలాగే సార్. రాయ్, పిచ్చి పిచ్చి నాటకాలు వేసావా తాట తీస్తాను. ఏందన్నా ఇది? మాటి మాటికి ఇళ్ళు ఎందుకు తోలుతున్నావు? బిడ్డ నేను తెస్తా అని చెప్పినా కదా. రేయ్ అన్నా, ఏందన్నా, నాకు సన్మానం ఇట్లా చేస్తున్నావా? అవునప్పా, సన్మానం చేసి పూడుస్తుండా. అయితే వెళ్ళయ్యన్నా. సన్మానం కావాలప్పా? అన్నా అన్నా, మనిషికో మాట గుడ్డుకో దెబ్బ అంటారుగా. అందుకే మా మధురైలో జల్లికట్లో ఎద్దులకు వాడే ఈ బెల్ట్తో కొట్టాను. హే ఆండవా, నాకు మా అప్పవాడు సెట్టు పొడిచినాడు.
మనుషుల్ని నమ్మవద్దు అని. రాజప్ప, ఏందప్ప నువ్వు చేసి పుడిసింది? నన్ను బురుడి కొట్టించాలనుకుంటివా? నా మనుషుల్ని చుట్టూ ఉన్నా కూడా నా కళ్ళు కప్పి డైరెక్ట్గా డీలు మాదిరి పెట్టుకుంటావా? ఏందన్నా నువ్వు అంటుంది? రేయ్, నాకంతా తెలిసి పూడ్చినదిరా. నువ్వు నీ నాటకాలు నా దగ్గర పనిచేయవప్పా. నా దగ్గర అప్పు మాదిరి దుడ్డు తీసుకున్నదే గాక బిడ్డ పేరు చెప్పి ఇంకా దుడ్డు లాగి పొడిస్తివి. ఫోన్ లేని ఇడిచిపెట్టినా ఎందుకో ఎరికనా? నీ బిడ్డ నాకు అప్పచెప్పి పూడుస్తావని. కానీ నువ్వేం చెప్పి పూడ్చినావు? నేను డీలు మాట్లాడిన దుబాయ్ షేక్తో నువ్వే డైరెక్ట్గా డీలు మాట్లాడి పూడిస్తివి. నేను ఇప్పుడు నీ ప్రాణాలు మాత్రం తీసి పూడుస్తాను. అన్న తప్పైందన్నా, నీ కాలు మొక్త పంచన్, నన్ను ఇడిచేయన్నా. రేయ్, నిన్నిడిసేస్తే మనుషులకు నేనంటే భయం పోయి పూడుస్తాది. భయం పోతే ఈ మాదిరి దందాన్ని నేను నడపలేనురా. కొట్టోదన్నా, బిడ్డ నీకే ఇచ్చేస్తా అన్నా. ఏందప్పా? అవునా, బిడ్డ నీకే ఇస్తా, నన్నేం చేయొద్దన్నా. సరేనప్పా, నీకు 24 గంటలు టైం ఇస్తా ఉన్నాను. ఈలోగా నువ్వు బిడ్డను తెచ్చి నా చేతిలో పెడితే సరి, లేకపోతే ఇక చెప్పేదేలే, నిన్ను సంపి పూడ్చడమే. రేయ్, ఇన్ని లాగేయండ్రా. స్వీటీ, స్వీటీ, బాగున్నావు కదా? ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి. పారిజాతం, త్వరగా ఎర్ర నీళ్లు తీసుకురా. ఎలా ఉన్నావు? అక్క, వంశీ, అక్క, అక్క, వాళ్ళని తీసుకెళ్ళిపోతారేమో అని నాకు చాలా భయం వేసింది. మరేం భయం లేదు వంశీ, ఇప్పుడు నేను వచ్చాను కదా, మనం కలిసి ఆడుకుందాం. ఇక నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను, ఓకేనా? ఓకే అక్క, మా మంచి అక్క. స్వీటీ, ఇలా నిలబడమ్మా. వంశీ, ఉండన్నా, రా.
స్వీటీని ఎట్టగైనా మనకు వచ్చేలా చేస్తానని చెప్పి చేసినాను కదా, ఇది కూడా అంతేనే. జర నన్ను నమ్మే శ్రీవల్లి. సరే. ఇప్పుడు మృణాలి మేడంకి నేను ఫోన్ చేస్తా, మన బిడ్డని మనకిచ్చేయమని చెప్పు. అదేందయ్యా నువ్వే వాళ్ళకిచ్చి మళ్ళీ నువ్వే తోలుకొస్తానంటున్నావు? ఏం లేదే, వాళ్ళు పెద్దోళ్ళు కదా, అదును చూసి ఎట్లయినా మాట మారుస్తారు. వచ్చే ఆదివారం మనం దుబాయ్ పోనీకే అన్నీ సిద్ధం చేసిన. ఒకవేళ ఇప్పుడు వాళ్ళు బిడ్డ నీకపోతే ఎట్లా? అందుకే ఇప్పుడే మనకిచ్చేయమని చెప్పు. మాట్లాడు మాట్లాడు. హలో మేడము, నేను శ్రీవల్లిని. నేనే ఫోన్ చేసి మాట్లాడదాం అనుకున్నాను. అసలు మీకేమన్నా పిచ్చా? స్వీటీని మీతోనే తీసుకెళ్లకుండా మళ్ళీ ఝాన్సీతో ఎందుకు పంపించారు? అంటే మేడము, బిడ్డ మమ్మల్ని చూసి ఏడుస్తుంది, కొన్ని దినాలు ఉంచుకుని తోలుతామని వాళ్ళు చెప్పిండ్రు, అందుకే ఏడిసినాం. మరిప్పుడెందుకు ఫోన్ చేసావు? ఏం లేదు మేడము, ఇప్పుడు నా మొగుడు ఆడికొస్తాడు, జరంత మీరే దగ్గరుండి నా బిడ్డని నా మొగుడికి ఇచ్చి తోలుండు మేడం. మేడము. సరే, త్వరగా వచ్చి తీసుకెళ్ళమని చెప్పు. అట్నే మేడము, అట్నే. చెప్పుడు వెళ్ళదొక గోల. శ్రీవల్లి, ఇక ఈ అదో బతుకు పోయినట్టే. ఈ కాడి నుంచి మనం పెద్దోళ్ళ బతకబోతున్నాం. ఇక నువ్వన్నీ మర్చిపో. నేను కూడా నిన్ను నీ పిల్లల్ని మర్చిపోతా. ఇగో నేను ఇట్లా పోయి అట్టా బిడ్డని దొరికొస్తా. బిడ్డ దీనికి ఏదైనా మంచిగా ఉండు. ఇదిగో ఇది పట్టుకొని లోపల పెట్టు, జాగ్రత్త. ఊరుకో. స్వీటీ, ఊరుకో. నువ్వెలా ఏడిస్తే ప్రాబ్లం అవుతుంది. ఎందుకు అబద్ధం చెప్పావు పిన్ని? నాకు డొనేట్ చేసింది ఆ శ్రీవల్లినా? నాకొద్దు, నాకు ప్రాణం వద్దు. తన బోన్ మ్యారో వెనక్కి తీసేయమని చెప్పండి. స్వీటీ, అలా అనొద్దు. చనిపోతావనుకున్న నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలి, అంతేకాని ఇలా గొడవ చేయొద్దమ్మా. అది కాదమ్మా, నన్ను బ్రతికించినందుకే కదా వాళ్ళు నన్ను తీసుకెళ్తామంటున్నారు. నిన్ను ఎవరు తీసుకువెళ్లరు, నువ్వవేం పట్టించుకోకు. లేదమ్మా, ఇందాక బాబాయ్ ఎంత చెప్పినా బిక్తాతే వినడం లేదు కదా. నాకు అర్థమైంది, నన్ను ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. నేను వెళ్ళనమ్మా. సరే, నువ్వెళ్ళొద్దు. మనకి మీ పిన్నుంది కదా. మీ పిన్ని ఎవరనుకుంటున్నావు? నీ పాలిట దేవత. ఆ రాజే వాళ్ళొచ్చినా బిగ్తాతే వాళ్ళు చెప్పినా మీ పిన్ని ఎవరి మాట వినదు. నిన్ను ఈ ఇంట్లో నుంచి పంపించదు. నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకు. పిన్ని, నిజంగా నన్ను పంపించావు కదూ? పంపించను స్వీటీ. ఆ రాజయ్య ఎంత దుర్మార్గుడో నాకు తెలుసు. త్వరలోనే వాడి గురించి అందరికీ తెలిసేలా చేస్తాను. ఇప్పుడు మీ బాబాయ్ ఆ పని మీదే బయటికి వెళ్లారు. నేను కూడా వెళ్తున్నాను. నువ్వేం కంగారు పడకు. ఈ పిన్ని చెప్పింది చేస్తుంది అని నువ్వు నమ్ముతున్నావు కదా? నమ్ముతాను, కానీ నాకు భయంగా ఉంది పిన్ని. భయపడకమ్మా, నువ్వు ప్రశాంతంగా ఉండు. నిన్ను పంపించను అని చెప్తున్నాను కదా. అలానే నాకు ప్రామిస్ చేయి. ప్రామిస్ చేయి పిన్ని. ప్రామిస్. ఓకేనా? నువ్వు ఇక దీని గురించి ఆలోచించుకో, రెస్ట్ తీసుకో. అలాగే పిన్ని. మేడం,
పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు మిమ్మల్ని మభ్యపెట్టాలని చూసినా స్వీటీ చేయి మాత్రం వదలకండి. సరేనమ్మా, నేను వీళ్ళ దగ్గరే ఉంటాను. నువ్వు జాగ్రత్త. అక్క, బాబా, మీరు చెప్పినట్టే స్వీటీకి ట్రీట్మెంట్ చేయించేశాను. తన ప్రాణానికి ఏ ప్రమాదం లేదు. ఇక మిగిలింది ఒక్కటే, పిల్లల్ని ఈ ఇంట్లో వాళ్ళకి దగ్గర చేయడం. ఆ మాట కూడా త్వరలోనే నిలబెట్టుకుంటాను. స్వీటీ, అల్లరి చేయకు. ఇలా రా. ఆగండి సార్. రై, నేను ఇంతవరకు చాలా మంది క్రిమినల్స్ని చూశాను. మోసాలు, దోపిడీలు, దొంగతనాలు, మర్డర్లు చేసే వాళ్ళని చూశాను. కానీ నీలాంటి నీచుణ్ణి ఇంతవరకు చూడలేదురా. ఏంటి సార్ వాడు నా దగ్గర ప్రవచనాల ప్రోగ్రాం మొదలుపెట్టినారు? అయినా లోకం తెలియని పసిపిల్లల జీవితాలతో ఆడుకోవటం ఏంట్రా? చిన్న చిన్న పిల్లల్ని అమ్మేయటం ఏంట్రా? అసలు మనిషివా మృగానివా? సారు, రెండూ కాదు, మృగం లాంటి మనిషిని. అయితే ఇప్పుడు ఏం చేస్తారు సారు? నిన్ను జైల్లో పెట్టి ఊచలు లెక్క పెట్టిస్తాను. ఇల్లే, అది మీ వల్ల కాదు సార్. వాడు నీ జాతకం మొత్తం బయటపడింది. నీ మనిషి డేవిడ్ గాడు అప్రూవర్గా మారిపోయాడు. నువ్వు చేసే దందాలు, దౌర్జన్యాలు, దేశ విదేశాల్లో నీకున్న లింకులు మొత్తం కక్కేశాడు. పాత్రా స్టేషన్కి. ఆగండి సారు, మీ మాదిరి మీరు నాకు చెప్పి పూడ్చినారు. నా మాదిరి నేను చెప్పేది కూడా మీరు ఒకసారి వినిపూడ్చాలి కదా సారు. ఆగప్పా. ఓ లాయరో, ఏం చేస్తున్నారు మేడం? మేడం, మేడం ఏం చేస్తున్నారు? ఉండి చెప్తాను శ్రీవల్లి. మేడము, మీరు గిట్ల మా ఇంట్లో సోదాలు చేసుడు వద్దు మేడము, వద్దు మేడము. మేడము, తప్పుకోండి శ్రీవల్లి. లేదు మేడము, నేను తప్పుకోను. తప్పుకోండి మేడము. మేడం, ఇదేం బాగలేదు మేడము. మీరు చదువుకున్నాడు, పైగా లాయరు. మేడము, మీరు ఇప్పుడు ఆగకపోతే నేను మృణాల్ని మేడంకి చెప్తా. మేడము, మేడము, సోదా చేసింది చాలు, ఇంకా పండి మేడము. శ్రీవల్లి, పెట్టి ఓపెన్ చేయనివ్వండి. లేదు మేడము, గిందులో ఉన్నవి మీరేం చూడొద్దు. శ్రీవల్లి, ఈ ఒక్కసారి నా మాట వినండి. మీ భర్త ఇందులో ఏమైనా దాచి పెట్టారేమో చూద్దాం. ఏం లేదంటే మీరు చెప్పినట్టే మీ భర్త మారిపోయాడని నేను నమ్ముతాను. నిజంగానే నమ్ముతారు కదా మేడము?
ముందైతే చూడనివ్వండి. శ్రీవల్లి, ఇవేంటో తెలుసా? తెలుసు మేడము. పాస్పోర్ట్లు, విమానం టికెట్లు. నా మొగుడు మా అందరినీ దుబాయ్కి తోలుకుపోతాడంట. అందరినీ తీసుకుపోతున్నాడా? అవు మేడము. నా మొగుడికి ఆడ నౌకరు వచ్చిందంట. అయ్యో శ్రీవల్లి, తను చెప్పిందంతా అబద్ధం. మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. మీ అందరినీ తీసుకుని పోతే మరి రాజాయిది స్వీటీది మాత్రమే పాస్పోర్ట్లున్నాయి, మీవి లేవేంటి? ఊరుకోండి మేడము, అందరూ ఒకేసారి కావాలంటే ఎట్లొస్తాయి? మావి దుబాయ్ పోయే లోపు వస్తాయని చెప్పిండు. లేదు శ్రీవల్లి, వచ్చే ఆదివారమే ఫ్లైట్. ఈ లోపు మీ అందరికీ వీసాలు పాస్పోర్ట్లు రెడీ చేయించడం ఎవరి వల్ల కాదు. నేను చెప్పింది అబద్ధం అనుకుంటే బయటకు వెళ్లి చదువుకున్న వాళ్ళు ఎవరినైనా అడుగు. నీ భర్త మోసగాడు అని నిరూపించడానికి ఇవి చాలు. లేదు మేడము, నా మొగుడు మోసగాడు కాదు. మీరే నా మనసు మార్చాలని చూస్తుండ్రు. నేను మీ మాయలో పడను. గవిటివ్వండి మేడం. నేను కోర్టులో చెప్పాను కదా, మీ భర్త రత్నవేలుతో కలిసి స్వీటీని అమ్మడానికి ప్లాన్ చేస్తున్నాడని. ఇప్పుడు ఇవి చూశాక నా అనుమానమే నిజమైంది. ఏంది మేడము మీరంటుంది? అవును, నీ భర్త స్వీటీని అమ్మడానికి దుబాయ్ తీసుకెళ్తున్నాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. బిడ్డని మా దగ్గర నుంచి తీసుకురావడానికి మీకు లేనిపోని ఆశలు కల్పిస్తున్నాడు. మిమ్మల్ని పావులా వాడుకుంటున్నాడని మీకు అర్థం కావడం లేదు. మీరు తనని నమ్ముకుంటే తనతో పాటు మీరు కూడా జైలుకి వెళ్లాల్సి వస్తుంది. మీ పిల్లలు అనాథలైపోతారు. మీరు ఇప్పుడు కూడా కళ్ళు తెరవకపోతే జీవితాంతం కన్నీళ్లు కార్చాల్సి వస్తుంది. జాగ్రత్త శ్రీవల్లి. వంశీ, నువ్వు తిన్నావా? నేను తిన్నాను, నువ్వు తినక్క. వదినా, వావ్, మమకారం. అమ్మా నానమ్మ ప్రేమ కలిపి తినిపిస్తున్న తీయని మమకారం. బావుంది, చాలా బాగుంది. మృణాల్ని, నువ్వేం మాట్లాడుతున్నావు? నిజమే కదా వదినా, ఎందుకు కోపం తెచ్చుకుంటున్నావు? అనురాగం, ఆప్యాయత అన్నీ సమపాళ్లలో కలిపి తినిపిస్తున్నట్టున్నావు కదా.
ఈ పిల్లల మీద నువ్వు జాలి చూపిస్తూ ప్రేమ కురిపిస్తుంటే వద్దని చెప్పాలని నేను చాలాసార్లు అనుకున్నాను. కానీ పోను పోను నీకే అర్థమవుతుందని ఊరుకున్నాను. నీకు మాత్రం ఇప్పటికీ అర్థం కాలేదు. నాకదే బాధగా ఉంది. ఒక రకంగా నీ మీద జాలి కూడా కలుగుతోంది. ఇప్పుడు నువ్వు ఎందుకొచ్చావు? నీతో ఈ పిల్లలతో సరదాగా గడుపుదామని మాత్రం రాలేదు. నీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఏ విషయం? ఏం లేదు, నువ్వు చూపిస్తున్న ఈ ప్రేమ ఇకపై నీకు దక్కదు. మృణాల్ని అవును వదినా. స్వీటీ వాళ్ళ నాన్న అంటే ఆ రాజయ్య ఇంకాసేపట్లో ఇక్కడికొచ్చి తనని తీసుకెళ్లిపోతాడు. అమ్మా అమ్మా నేను వెళ్ళనమ్మా. అమ్మా నేను వెళ్ళనమ్మా. ప్లీజ్ నేను వెళ్ళనమ్మా. ఊరుకోమ్మా, ఊరుకో. నిన్నెవరూ తీసుకెళ్లరు. మృణాల్ని, అసలు నువ్వు కొంచెం కూడా ఆలోచించవా? ఆ రాజయ్య మంచివాడు కాదని ప్రూవ్ చేయడానికి గౌతమ్ ఝాన్సీ వెళ్లారు కదా. అది తేలకుండా అలా ఎలా పంపిస్తారు? నువ్వు భయపడుకున్నా, నేనున్నానుగా. ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావేంటి వదినా? నువ్వు చదువుకున్నావు కదా, నీకు చట్టం మీద అవగాహన ఉండే ఉంటుంది కదా. కోర్టు ఆర్డర్ ప్రకారం ఆ రాజయ్య తన బిడ్డని తను తీసుకెళ్లిపోతున్నాడు. ఇప్పుడు ఎవ్వరూ ఆపలేరు. నేనాపగలను. ఎలా ఆపుతావు? ఫైట్ చేస్తావా? మొహం పగలగొడతా. రాజయ్య అయినా సరే, ఎవ్వరైనా సరే